అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని బాప్తిసం పొందాడంటే లోకానికి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను క్రీస్తు బిడ్డగా మారిపోయానని సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిసం తీసుకోవటం అంటే ఒక మతాన్ని మార్చుకోవటం కాదు, ఒక మతాన్ని పుచ్చుకోవటం కాదు. బాప్తిసం అనేది పాపక్షమాపణ కొరకు. ఈరోజు అంశం ఏంటంటే బాప్తిస్మము నూతన జీవితానికి పునాది. బాప్టిజం ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ న్యూ లైఫ్. నూతన జీవితానికి బాప్తిస్మము పునాది. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఆ దినం నుంచి దేవుని కోసం నువ్వు నూతనంగా జీవిస్తున్నావు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుండి 4వ వచనం నుంచి 7వ వచనాల 8వ వచనాలు అక్కడ కనబడతాయి. 8వ వచనాలు చదువుతాం. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన ఏంటి బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినవాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీడలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం చెప్పి ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ యోహాను ఆయన పేరుకు ముందు టైటిల్ బాప్తిసం ఇచ్చు యోహాను, జాన్ ద బాప్టిస్ట్. యోహాను బాప్తిసం ఇచ్చి ఆయన సాదా సీదా జీవితాన్ని జీవించుకున్నాడు. అరణ్యములో ఉండేవాడు. తోలిదట్టిను వస్త్రముగా మొల చుట్టూ కట్టుకున్నాడు. తేనెయు మిడతలు అతనికి ఆహారం. అంటే సింపుల్ సిటీ. దేవుని పిల్లలు కానీ దేవుని దాసులు కానీ సింపుల్. తిండి విషయంలో సింపుల్ గా ఉండాలి, వస్త్రధారణ విషయంలో సింపుల్ గా ఉండాలి, నివాస యోగ్యమైన ప్రదేశాల్లో సింపుల్ గా ఉండాలి, సాదాసీన. అలాగని పేదవాడిగా పేదవారిగా ఉండాలని దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తునందు మనమందరూ కూడా భాగ్యవంతులు. ద రిచ్ పీపుల్ ఇన్ క్రైస్ట్. ఆయన మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. మన భాగ్యము పర సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. మనం యోహాను వలె జీవించాలి. ఇలాంటి యోహాను దగ్గరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చారు. ఎందుకు వచ్చారు? తేనె పట్టు కోసమా? మిడతల కోసమా? ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందడానికి. నాకు కూడా బాప్తిసం అంటే ఆయన అన్నాడు, నేను నీ వలన బాప్తిసం పొందాను, నువ్వే నాకు బాప్తిసం ఇవ్వాలి కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి ఆయన అడిగాడు. మొత్తం మీద యేసయ్య బాప్తిసం పొందాడు. కొన్ని సంఘాల్లో బాప్తిసం లేవు. వాడి సిద్ధాంతం ఏంటి? శిలువ మీద దొంగ ఈ బాప్తిసం పొందకుండానే పరలోకి వెళ్ళిపోయాడు అని బాప్తిసం అక్కర్లేదు. ఆనాటి కాలపు ప్రజలకు బాప్తిసం కావాలి, నేను అక్కర్లేదు. వాక్యాన్ని వింటే రక్షణ పొందాలని బోధించే సంఘాలు వచ్చింది.
యేసునామం అనే సంఘం వాళ్ళు ఉన్నారు. వాడు ఏం చేస్తారంటే ఒక మగ్గు తీసుకుంటారు, నీటిని బుర్ర మీద అలాగే దారంగా పూస్తారు. ఆర్సీఎం వాళ్ళు, లోదరన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పాత్రలో నీళ్లు తీసుకుని చిలకరిస్తారు. పెద్దోళ్ళకి కాదు, పసిపిల్లలకి. వాడు బాప్టిస్మం అందరూ జ్ఞాన స్నానం అంటారు. ఏ స్నానం? జ్ఞాన స్నానం. పిల్లలకి బాప్టిస్మం గురించి బైబిల్ ఎక్కడ ఉందా? ఎవరు బాప్టిస్మం పొందాలి? మారు మనసు పొందిన వాళ్ళు పాప క్షమాపణ కొరకు బాప్టిస్మం పొందాలి. చిన్నపిల్లలకి బాప్టిస్మం ఇస్తే ఎలాగైపోతే, ఇప్పుడు అంకితి తీసుకెళ్ళిపోయి నీటిలో ముంచేస్తే ఎందుకు ముంచాడు అడిగేం తెలుస్తుందా? ఆడు అల్లరి ఏమన్నా తగ్గుతుందా? చూడండి, ఆడు ఎంత అల్లరి చేస్తాడు. అక్కడ తగ్గదు. ఎప్పుడు తగ్గితే అల్లరే? ఆడు మారు మనసు పొందినప్పుడు అల్లరి కదా. కొంతమంది పెద్దోడయ్యి బాప్టిస్మం పొందిన తర్వాత అల్లరి చెప్పగానే బతుకుతున్నారు. అది వదిలేండి. దేవుడు ఎప్పుడో పట్టుకుంటాడు, ఎప్పుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాప్టిస్మము అనగా ఏమి? బాప్టిస్మం అనే మాటకు నేను చాలాసార్లు చెప్పాను, ఇది గ్రీకు భాష. గ్రీకు. ఆనాడు యేసుప్రభు వారు లాటిన్ గ్రీక్ మాట్లాడారు. గ్రీకులో బాప్టిజో అన్నారు, అంటే ముంచబడటం, శుద్ధి చేయబడటం, కడిగి వేయబడటం, తర్వాత పాతి పెట్టబడటం అని అర్థాలు వస్తాయి. బాప్టిజం అంటే దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇది పాపక్షమాపణకు, దేవునితో సంబంధానికి బాహ్య సాదృశ్యం, సూచన. ఒకడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని బాప్టిజం పొందాడంటే లోకానికి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను క్రీస్తు బిడ్డగా మారిపోయానని సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్టిజం తీసుకోవడం అంటే ఒక మతాన్ని మార్చుకోవడం కాదు, ఒక మతాన్ని పుచ్చుకోవడం కాదు. బాప్టిజం అనేది పాప క్షమాపణ కొరకు, మారు మనసు. కొందరు పెళ్లిళ్ళ కోసం బాప్టిజం తీసుకుంటారు, అప్పుడు దాకా పొందరు బాప్టిజం కదా. ఎప్పుడు పొందుతారు? ఆ ప్రసన్న కూడా పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత అప్పుడు చెప్తుంది, నాకే కదా అయ్యగారంటే నాకు మా ఆయన గారు కూడా కలిసి బాప్టిజం ఇవ్వండి, అప్పుడు పొందుతారు. అప్పుడు దాకా పొందదు బాప్టిజం. మా ప్రేమ కుమార్ కూడా అంతే. అప్పుడు మన 15వ తారీఖున పెళ్లి చేశారు. హల్లెలూయా. పెళ్లి చక్క అయిపోయింది. బాప్టిజం కావాలి, గవర్నమెంట్ రీస్ ప్రకారంగా బాప్టిజం కావాలంటే అప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా మంది యుక్త వయసు రాకుండానే రక్షణ పొందితే వీళ్ళు ఏం చేస్తున్నారు? అల్లరి చిల్లరగా ఉంటారు, తింగర పనులు, ఆగదాయి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తున్నాను, పెళ్లి కోసం కాదు బాప్టిజం అనేది. బాప్టిజం అంటే పాపాలను కడిగేసుకోవటం, మన ఆత్మను శుద్ధి చేసుకోవటం. ఆచారం కాదు ఇది. బాప్టిజం అనేది అంతరంగంలో మార్పు కోసం. మార్పు. నువ్వు ఆత్మలో అంతరంగంలో మార్పు రాకుండా ఎన్నిసార్లు నీటిలో ములిగినా ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది ఎవరు అడిగారు నన్ను, అయ్యగా నేను ఎప్పుడు బాప్టిజం పొందాను, నాకు మళ్ళా ఇవ్వండి బాప్టిజం అంటే, అప్పుడు నేను చెప్పాను, ఒకసారి సరిపోతుంది బాప్టిజం, రెండోసారి అక్కర్లేదని చెప్పండి. విన్నారా? ఎందుకంటే వాక్యం చెప్తుంది, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, కనుక ఒక్కటే. ఇప్పుడు ఎవరికైనా మారు మనసు లేకపోతే కనుక మారు మనసు పొందిన తర్వాత చెప్పండి, ఇస్తాను బాప్తిస్మం, ఇస్తాను మళ్ళీ రీబాప్టిస్మం, తిరిగి బాప్తిస్మం. మన బుర్జివాడలో 3 బాప్తిస్మాలు ఇచ్చారు. ఒక వయసు ఉన్న ఆయన ఒకప్పుడు దేవునికి చాలా మతశత్రువు అయిన, చాలా వ్యతిరేకించాడు. ఆవిడికి రక్షణ ఆయన ఇచ్చాను, ఆవిడ బాప్తిస్మం చాలా ఆటంకాలు పెట్టాడు, దేవుడు అతను పట్టుకున్నాడు, మొన్న అతను బాప్తిస్మం ఇచ్చాడు. తనకు ఒక ఉన్నతమైన విద్య చదువుకుని గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్న ఒక యవనస్తులకి బాప్తిస్మం ఇచ్చాను. తర్వాత ఒక గ్రామ ప్రెసిడెంట్ గారు కొడుక్కి బాప్తిస్మం ఇచ్చాను. ఆ అబ్బాయికి పెళ్లి చేస్తాను, నేనే చేస్తాను, రేపు వస్తున్నారు మాట్లాడటానికి. అంటే బాప్తిస్మం అనేది పెళ్లి కోసం కాదు, రక్షణ కోసం. తండ్రి మహిమ వలన. చూడండి, వాక్యం చెప్తుంది, బైబిల్ ఆధారం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే,
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అంటే నీతిలో మొదలుపడటం అంటే క్రీస్తులో మరణించి సమాధి చేయబడటం. నీతిలో నుంచి బయటికి రావటం అంటే క్రీస్తుతో పాటు నూతన జీవము కలవారమై పునరుద్ధానాన్ని పొందుకోవటం, తిరిగి బ్రతకటం. బాప్తిస్మం అంటే క్రీస్తులో తిరిగి బ్రతకటం. దేవునికి స్తోత్రం. అది బాప్తిస్మం అంటే. రెండవది, ఎవరు బాప్తిస్మం పొందాలి? బాప్తిస్మం అనేది ఏదో అనుకోని రీతిగా, యాదృచ్ఛికంగా, ఊహించని రీతిగా జరిగిపోయే ప్రక్రియ కాదు. అనుకోకుండా జరిగేది కాదు. దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు బాప్తిస్మం పొందాలంటే సువార్తను నమ్మిన వారు. సువార్త అంటే యేసుక్రీస్తును కూర్చున్నది. రక్షణ సువార్తను నమ్మిన వారు బాప్తిస్మం పొందాలి. మార్కు 16:16లో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని మాట. ఎవరు బాప్తిస్మం పొందాలి? నమ్మాలి. నమ్మిన వారు. ఏం నమ్మాలి? యేసు దేవుడని, ఆయన నీ కొరకు లోకానికి వచ్చాడని, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని, రక్తం కార్చాడని, నీ కొరకు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. అలా నమ్మిన వారు బాప్తిస్మం. రెండవది, మారు మనసు పొందినవారు. పాపాలను ఒప్పుకుని పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. విన్నారా? పేతురు చెప్తున్న అపోస్తలుల కార్యంలో 2:28 అంటాడైనా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మారు మనస్సు పొంది పాపక్షమాపణ కొరకై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని పొందాలి. నీతి బాప్తిస్మం ఎందుకు? మారు మనసు పొందటానికి, పాపాలు క్షమించబడటానికి. నీటి బాప్తిస్మం పొందితే సరిపోతుందా? చాలదు. తర్వాత ఏ బాప్తిస్మం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకే సంఘాలు అపవిత్రమైపోతున్నాయి. నీటి బాప్తిస్మం పొందిన వాళ్ళు మారు మనసు పొందకుండా జీవిస్తున్నారు, బూతులాడుతున్నారు, అబద్ధాలాడుతున్నారు, పాడు పనులు చేస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేక. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీ హృదయం ఉన్నటువంటి చెడుదంతా కూడా కడిగి వేయబడుతుంది. దేవుని స్తోత్రం. మూడవది ఏంటంటే శిష్యులుగా మారగోరేవాడు. ఎవడు బాప్తిస్మం పొందాలంటే యేసుక్రీస్తుకు శిష్యులుగా. మరి బాప్తిస్మం ఇచ్చినప్పుడు చదివిస్తాం వాక్యం. మత్తయి సువార్త 22:19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి, ఎవరికి? యేసుక్రీస్తు శిష్యులుగా మారగోరే వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించండి. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నాడు. విన్నారా? బాప్తిస్మం పొందడం అంటే మనము క్రీస్తుకు శిష్యులుగా చేయబడుతున్నాం. వాళ్ళు ఏ నామంలో బాప్తిస్మం పొందాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల వారు బాప్తిస్మం పొందాలి. ఎందుకు బాప్తిస్మం పొందాలి? దీనికి ప్రధానంగా 3 కారణాలు చెప్తాను నేను. ఎందుకు మనం బాప్తిస్మం పొందాము? ఎందుకు బాప్తిస్మం పొందాలి? ఒకటి, ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. దీని ఇంగ్లీష్ లో గ్రేట్ కమిషన్ అంటారు. గొప్ప మాట అంటే గొప్ప ఆజ్ఞ, ప్రభు యొక్క ఆజ్ఞ. చదవం కదా మనం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించారు.
ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. గమనించారా? సలహా కాదు, ప్రభు సలహా ఇవ్వటం లేదు, ఆజ్ఞ ఇస్తున్నాడు. రెండవది, యేసు క్రీస్తు మాదిరి. ఈ బాప్తిస్మానికి ఎవరు మాదిరి? ఆయనే. ఆయన దేవుడే, పాపరహితుడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన బాప్తిస్మం పొందవలసిన పని లేదు. కానీ ఎందుకు పొందాడు? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదవండి. మత్తయి 3:13 నుంచి 17. యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర ఉన్న యోహాను దగ్గరకు వచ్చాను. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉండగా నా దగ్గరికి వస్తున్నావా అని ఆయన్ని మారు చూసాడు. ఏమిటయ్యా, నువ్వు దైవ కుమారుడు, దేవుడు, నేనే నీ దగ్గర బాప్తిస్మం పొందాలి, నువ్వే వస్తున్నావా అని చూస్తే ఆయన అన్నాడు కదా, నీతి యావత్తు ఇలాగున జరగవలసిందంటే నీ పని నువ్వు చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి, నీతి యావత్తు ఇలా జరగాలి కానీ అన్నాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడ్డది. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి రావటం యోహాను చూశాడు. ఆకాశంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందరిని ఆనందించున్నానని ఒక గొప్ప శబ్దం ఆకాశం నుంచి రావడం కూడా వినపడ్డది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మనము పొందే బాప్తిస్మానికి మాదిరి కనుక దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందినటువంటి మనము అన్యాచారాలు చేయకూడదు, విగ్రహారాధన జోలికి మనం వెళ్ళకూడదు, విగ్రహ సంబంధించిన వాటిని మనం తినకూడదు, అన్యుల ఆచారాలను మనము ఆచరించకూడదు. ఈనాడు అన్యుల ఆచారాలన్నీ కూడా సంఘాలకు వచ్చినాయి. సినిమాల్లో, సీరియల్లో ఏమైతే చూపిస్తున్నారో నిజ జీవితంలో చాలా మంది అలాగే చేస్తున్నారు. క్రైస్తవులు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఇది చాలా దురదృష్టకర విషయము, బాధకర విషయం. దేవుని బిడ్డలు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అన్యులతో జత కట్టకూడదు. అన్యులు జరిగించే అన్యపు కార్యక్రమములో పాలు పొందకూడదు. ముందే చెప్పాను, అలా చేస్తే నీకు ఖచ్చితంగా ఫలితం అనే దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ మాట చెప్తే దైవ భయం ఉన్నవాడికి గుండె జల్లుమంటాడు. దైవ భయంలో అలా చెప్పాడే పాస్టర్, అది మనకు అనవసరం. మనకు అందరూ కావాలి, అందరితో జట్టు కట్టాలి. మనం పాస్టర్ గురించి, సంఘాల గురించి అన్ని వదిలేసుకుంటామా మనం అనే స్వభావాలు కలిగిన వాళ్ళు ఈనాటి సంఘాలు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్త. అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. భక్తి లేని వారికి, రెండు మార్గం నడిచేవాడికి, అన్య కార్యాలు చేసేవాడికి ఎంత దూరముగా ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అంత క్షేమం. అటువంటి వాడితో నువ్వు ఉన్నావా? అలాంటి వాడి సలహాలు తీసుకున్నావా? నీ ఆత్మీయ జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నారు, నాశనం చేసుకుంటూ ఉన్నారు. బాప్తిసం పొందిన వాడు లోకము చేసే ఏ కార్యక్రమాన్ని చేయకూడదు. వాక్యం ఏది జీవితంతో మంచి ఏదైనా చేయాలనుకుంటే భక్తులు పిలిపించుకోవాలి, ఇంటిలో ప్రార్థన కూడా పెట్టుకోవాలి, దైవజనుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అది మాత్రం చేయాలి తప్ప అన్యులు చేసే పని నువ్వు చేయకూడదు. నువ్వు చేసావంటే నువ్వు పాతకం చేసావు. దేవుని పట్ల మనకున్న ప్రేమను, విధేయతను చూపడం అనేది మన విశ్వాస జీవితానికి మొదటి మెట్టు. వాక్యానికి లోబడాలి. కొంతమందికి వాక్యం చెప్తే కోపాలు వస్తున్నాయి. నేను ప్రేమతో చెప్తాను, నేను అందరినీ ప్రేమిస్తాను, ఒక్కరిని కూడా ద్వేషించను. నేను దేవునికి అప్పగిస్తాను, ప్రేమతో చెప్తాను. అర్థం చేసుకోవాలి.
తప్ప చాలా కోపాలు వస్తాయి. రకరకాల మాటలు మాట్లాడతారు, విమర్శిస్తారు. బైబిల్లో ఏముందో తెలిసిన మాట, అభిషక్తుడు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం. ఎవరు? అభిషక్తుడు నన్ను కొట్టటమే. ప్రేమతో గద్దిస్తేనే నువ్వు నాగుపాములా లేచిపోతున్నావు. కొబ్బరాలో లేస్తావు పైకి, కస్సుమని ముస్సుమని. నీకెక్కడుంది వారి మనస్సు? ఎక్కడుంది విధేయత? దైవజనుడు గద్దిస్తుంటే లోపడుతున్నావా? లోపట్టలేదు కదా, అవిధేయత. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు ఆజ్ఞ. ఇందులో విధేయత. బాప్తిసం పొందితే మనకు కలిగే లాభం ఏమిటి, దీవులు ఏమిటి? టైం అయిపోయింది కాబట్టి నోటి మాటలు చెప్తాను. ఒకటి, పాప క్షమాపణ. బాప్తిసం పొంది మనకి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ. రెండవది, పరిశుద్ధాత్మ వరం. పేతురు చెప్పాడు, అప్పుడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారని చెప్పాడు. చివరి మాట ఏంటంటే, క్రీస్తు శరీరములో అంటే సంఘములో మనము భాగస్థులవుతున్నాం. షేరింగ్. బాప్తిసం పొందిన వాళ్ళు సంఘ సభ్యులుగా చేర్చబడతారు. మరి బాప్తిసం పొందకపోతే వాడు సంఘ సభ్యులుగా ఉంటారా? ఉండరు కదా. అంచేత యవనస్తులైనటువంటి వారు బాప్తిసం పొందడానికి, రక్షణ పొందడానికి వెనకంజ వేయకూడదు. సంఘ సభ్యత్వంలో పొందాలి, సంఘ సభ్యులుగా ఉండాలి. 1 కొరింథీ 12:13 ఆ మాట మనం చూస్తాం. మనమందరం ఒకే ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిస్మమును పొందామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 12:13 సరే అయిపోయింది, నేను చదివేస్తాను కదా, టైం అయిపోతుంది మనకి. ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరంలోనికి, అంటే ఒకే శరీరంలో కంటే ఒకే సంఘంలోనికి అని అర్థం. అరే బాబు, మీ పాప కూడా మర్చిపోయాను, మీ అబ్బాయి యవనస్తులు, నువ్వు చక్కగా విశ్వాసం కలిగి ఉంటావు, మీ కుటుంబం విశ్వాసం కలిగి ఉంటుంది, మీ అత్తగారు విశ్వాసం కలిగి ఉంటారు, మీ బిడ్డలు కూడా రక్షణ పొందాలి. ఈ పిల్లలందరూ కూడా ఒకేసారి రక్షణ పొందితే ఎంత దీవెన సంఘానికి, ఎంత ఆశీర్వాదం. అర్థం చేసుకోండి, ఇది రక్షణకు మార్గం, తొలిమెట్టు. బాప్తిస్మానికి ఈ బాప్తిస్మము మనం రక్షిస్తుంది. శరీరమాల్యం తీసేయటం కాదు, కానీ మన ఆత్మను, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంతేకాదు, బాప్తిసం పొందడం ద్వారా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చబడుతున్నాం. దేవుని స్తోత్రం. గలతీ 3:26-27 ఉంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. యేసులో బాప్తిసం పొందిన వాడంతా కూడా యేసును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకుని మనము జీవిస్తున్నాం. ఇక్కడ రక్షణ పొందడానికి ఎవరు కూడా వెనుకంజ వేయకూడదు. హల్లెలూయా. కానీ వర్తమానము అందరి హృదయాలు ఫలించును గాక, యవనస్తులు మనస్సును పెట్టుదురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ బిడ్డల్ని ప్రోత్సాహపరచండి. ఒరే, రక్షణ పొందరా, బాగుంటుంది నీకు, అమ్మ రక్షణ పొందే బాగుంటుంది నీకు అని చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. కడవరి దినాలు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన బిడ్డలందరూ రక్షణ పొందితే ఆ తర్వాత మరొక తరం వస్తారు రక్షణ కోసం సిద్ధపడతారు. కానీ బాప్తిసం అంటే నూతన జీవితంలోనికి అడుగు పెట్టడం. హల్లెలూయా. నూతన జీవితంలో ప్రవేశించినటువంటి కృపను దేవుడు మన సంఘానికి అనుగ్రహించుగాక. పరమ తండ్రి, నీకు వందనాలు. నీవు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఈరోజు బాప్తిస్మం గురించి ప్రత్యేకంగా మాతో మాట్లాడారు. ఈ సందేశము అందరి హృదయాల్లో, ముఖ్యంగా ఎవరైతే బాప్తిస్మం పొందకుండా ఉన్నారో ఆ బిడ్డలు, వారి హృదయాలు నీకు సమర్పించుకుని వారు కూడా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటానికి సిద్ధపడుటకు సహాయం చేయండి. ఇక
ఇంకా చాలా మంది బిడ్డల సంధికి రాలేకపోయారు, వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ సమయంలో నీ బల్లను ఆశ్రయిస్తున్నాను, నీ బల్లలో పాల్గొందే అర్హత మాకందరూ కూడా దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మోకరించి